ఇప్పుడు చైనాకి సంబంధించిన సంస్థల మీద మనకెప్పుడు గూడా అనుమానాలుంటుంటాయి. అదే సందర్భంలో చైనా ఆ అనుమానాల్ని జాగ్రత్తగా పక్కన బెట్టిచ్చి మన చేత ఏదో ఒక తప్పు జేయించే ప్రయత్నం జేస్తుంటది. ఇప్పటికీ చైనాని దాటి ముందుకెళ్ళడం అంటే ఇప్పటికిప్పుడు సాధ్యం గాదు. ఎందుకంటే దాదాపుగా 7 దశాబ్దాల పాటు మనం చైనాని ఎదగనిచ్చాం. మనల్ని మనం తొక్కేసుకున్నాం. ఐక్యరాజ్య సమితిలో చైనాకి శాశ్వత సభ్యత్వం ఇప్పించింది మనం ఇండియాకిస్తానన్న దాన్ని 3 సార్లు కూడా మనం వద్దని జెప్పి చైనాకిప్పించింది ఆనాటి జవహర్‌లాల్ నెహ్రూ. అంతకు మించినటువంటి దేశద్రోహం, చైనా ప్రేమ ఇంకోటుండదు. అదే చైనా దాడి చేస్తే చివరికి కిలోమీటర్ల కొద్దీ, వేల కిలోమీటర్లు లాక్కుంటే ఏమీ చేయలేక మానసిక క్షోభపడి చనిపోయినటువంటి పరిస్థితి నెహ్రూది. అదే చైనాకి ఆ తర్వాతన ఇప్పుడు ఒప్పందం చేసుకున్నటువంటిది అదే రాజీవ్ గాంధీ గారి అబ్బాయి. అంటే నెహ్రూ గారి మనవడు రాజీవ్ గాంధీ ఒక తప్పు చేస్తే, రాజీవ్ గాంధీ మనవడు రాజీవ్ గాంధీ కొడుకు రాహుల్ గాంధీ మరొక తప్పు చేసుకొస్తున్నాడు. ఇప్పుడైతే అట్లాంటి వాటికి అంగీకరించే పరిస్థితుల్లో లేం. తాజాగా చైనాకి సంబంధించినటువంటి సంస్థలు భారతదేశపు నిబంధనలు ఉల్లంఘిస్తూ యాంటీ డంపింగ్ యాక్టివిటీ చేస్తున్నాయని దాని మీద ఇన్వెస్టిగేషన్‌కి ఆదేశించిన మోడీ సర్కారు, భారతదేశపు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నది అన్నటువంటి దాని మీద ఇప్పుడు విచారణకు ఆదేశించారు. దాదాపుగా 112.6 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉన్నటువంటి దశలో జరుగుతున్నటువంటి నిర్ణయం.